హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈ లీచీ ఫ్రూట్తో ఈరోజు కర్రీ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఆ ఫ్రూట్స్ ఒక 8 తీసుకున్నాను, స్కిన్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి తీసుకున్నాను, టమాటీ ఒకటి, ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. చిన్న కళాయి పెట్టుకొని అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను, అది బాగా ఫ్రై అయింది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ కర్రీ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, బాగా వస్తే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, అందుకే పోస్ట్ చేశాను ఈరోజు. ఇప్పుడు ఇది సీజనల్ ఫ్రూట్ కదా, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ ఫ్రూట్ తింటే మాత్రం హార్ట్కి బ్రెయిన్కి చాలా మంచిది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూను. పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను, బాగా దగ్గరికి మగ్గింది. చాలా తక్కువగానే చేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేయడం కదా, ఎలా వస్తుందో నాకు తెలియదు అనేసని. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదా, ఇందాక ఫ్రూట్ స్కిన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అది కొంచెం పీసుల్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ ఒక 3 మినిట్స్ వరకు ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్టీ సూపర్గా ఉంటుంది. ఫైనలీ లీచీ ఫ్రూట్ కర్రీ రెడీ. ఇలా వచ్చింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.